अस्सलाम वालेकुम नाज़रीन, हाईटेक न्यूज के खबरनामे में आपका खैर मकदम है। मैं हूं नेहा खान। नजर डालते हैं आज की अहम खबरों पर। आदिलाबाद जिले के चोड़ा मंडल के श्री चेलम्मा गांव में पुलिस ने बड़े पैमाने पर कम्युनिटी कॉन्टैक्ट प्रोग्राम के दौरान गैर कानूनी सरगर्मियों के खिलाफ सख्त कार्रवाई की। पुलिस ने 156 मोटरसाइकिलें, 2 ऑटो रिक्शा, 8 कारें और बड़ी मकदार में गैर कानूनी शराब और केमिकल जब्त किया। जिले एसपी अखिल महाजन IPS ने आवाम से जुराइम की इतला व्हाट्सएप के जरिए देने और मंशियात व गैर कानूनी सरगर्मियों से दूर रहने की अपील की। ఒక చిన్న నాకు దొరికితే నేను చిల్చెర్మలో కేసు చేస్తాను, మళ్ళీ కోర్టు తిరగాలి వస్తుంది, పోలీస్ స్టేషన్లో ఫోన్ సీజ్ అవుతుంది, బైక్ సీజ్ అవుతుంది. ఎవరెవరు ఇట్లయినా నంబర్ ప్లేట్ మెయింటైన్ చేస్తున్నారంటే కేసు నమోదు, సిట్టింగ్ కేసు. ఎవరెవరు నంబర్ ప్లేట్ అస్సలు పెట్టట్లేదు మళ్ళీ కేసు నమోదు. కొంతమంది ఇక్కడ నాకు తెలిసింది దొంగ బండి కూడా కొనుక్కుంటున్నారు, మళ్ళీ ఫేక్ నంబర్ ప్లేట్ రాస్తున్నారు. అక్కడ ఒక వెహికల్ దొరికింది, నంబర్ ప్లేట్ వేరే ఉంది, బండి వేరే ఉంది. ఇప్పుడు అతను జైలు కూడా పోతారు. ఆ ట్రాక్టర్స్ ఉన్నాయి 4-5 ఇక్కడ. అది ఒక్క ట్రాక్టర్ కూడా దంబా అది లేదు, డాక్యుమెంట్స్ లేవు. సిఐ గారు అది అన్ని సీజ్ చేసి పోలీస్ స్టేషన్ పెట్టేసి డాక్యుమెంట్స్ వస్తే రిలీజ్ చేయి. 5-6 ఉన్నాయి. దయచేసి మంచిగా ఉండండి, మంచి రూల్స్ ఫాలో చేయండి, పోలీస్కి అవకాశం ఇవ్వకండి. ఇప్పుడు చుట్టుపక్కల ఏమైనా ఊరికి పోలీసు వాళ్ళు వచ్చి ఇట్లా చేశారా? చేయలేదు కదా. ఎందుకు మీ ఊరు ఎందుకు వచ్చాము మనం? మార్నింగ్ వచ్చి మీకు అందరికి ఇంట్లో సెర్చ్ చేయడం, ఏమేమి దొరుకుతున్నాయి, ఏమెందుకు క్రిమినల్స్ ఎందుకు ఉంటున్నారు ఆలోచించు. అంటే మీ ఊరు మంచిగా ఉండాలి అంటే మీరు కూడా కొంచెం పని కాదు ఊరు గురించి. జస్ట్ మీరు అన్ని క్రిమినల్స్ రెడీ అయితే ఎట్లా? కొంతమంది మంచి వాళ్ళు ఇప్పుడు ఆర్మీలో ఉన్నారు, కొంతమంది పోలీసులో ఉన్నారు, వాళ్ళ చూసి మీరు మంచి కావచ్చు కదా. तो इसीलिए अच्छा काम करो, अच्छे लोगों को देखिए, अच्छा लोग काम करो. किसी को भी कोई कंप्लेंट देना है नहीं అంటే నేను మళ్ళీ క్రిమినల్ కేసు పెడతాను. మళ్ళీ ఏమైనా వేల పాఠం నడుస్తుంది అంటే మళ్ళీ వెళ్ళిపోతారు. ఏమైనా టెంపుల్లో పార్కింగ్ డబ్బు గుంజుకోవాలంటే మళ్ళీ వెళ్ళిపోతారు. ఈ రోడ్డులో ఈ మట్టి కావాలి, మట్టి దొంగతనం గవర్నమెంట్ చేస్తారు, మళ్ళీ వెళ్ళిపోతారు. దయచేసి ఇటుక బట్టిది కూడా వచ్చింది ఇన్ఫర్మేషన్ నాకు. ఇటుక బట్టి నడుస్తుంది, దానిలో కూడా వేల బట్టి నడుస్తుంది. అన్ని పైన నిఘా పెట్టుకున్నాము. ఇప్పుడు మనం 100% లైట్ తీసుకున్నాము. బంద్ అవుతుంది. ఇప్పుడు జైలు పోతారు, మళ్ళీ 2-3 సంవత్సరం తర్వాత శిక్ష పడుతుంది, 2-3 साल శిక్ష పడుతుంది. ఇప్పుడు జైలు ఉండాలి వస్తుంది. फोन करते कि सर ये आदमी गलत काम कर रहा है, इसको पकड़ो. एक नंबर भी दिए हम कि क्योंकि SHO को बताए या CI को बताए या वो 100 डायल करे तो शायद डर रहता कि क्या पता वो लोकल लोगों को बता देगा. हम एक अलग नंबर भी दिए कि उस नंबर पे सिर्फ मैसेज कर दो, फ़ोन करने की भी ज़रूरत नहीं है. हम उस आदमी का पक्का घर चेक करते हैं, नहीं तो जो भी ऐसे गलत काम कर रहा है उसको पकड़ते हैं. बट स्टिल तुम्हारे गाँव से कभी भी इंफॉर्मेशन नहीं है. उसके अलावा अच्छाई की तरफ सोचो, नहीं तो बच्चे भी फिर क्रिमिनल पैदा होते, फिर क्या फ़ायदा उसका? बच्चों को पढ़ाओ लिखाओ. कोई यहाँ पे गवर्नमेंट జాబ్ करने वाला इस गाँव में कोई नहीं है. क्या లీగల్ నడుస్తుంది అంటే దీనిలో నాకు 100% నమ్మకం ఉంది. మేబీ 20% జనాలు మంచి ఉంటారు. ఓకే సరే 50 కాదు, అట్లీస్ట్ 30-40% మంచి వాళ్ళు ఉన్నారు ఊరులో. ఆ 40% వాళ్ళ బాధ్యత ఇప్పుడు మొత్తం ఊరు మంచి చేయాలి, సెట్ చేయాలి. ఏమైనా చిన్న ఇన్ఫర్మేషన్ వస్తుంది అంటే తొందరగా నాకు షేర్ చేస్తే నేనేమైనా యాక్షన్ తీసుకోగలుగుతాను దానిపైన. బట్ జస్ట్ విత్ రూల్స్ బ్రేక్ చేయకండి, చట్టం బ్రేక్ చేయకండి, మంచిగా ఉండండి, పిల్లల స్కూల్ పంపించండి అండ్ మంచి హెల్త్ మంచిగా చూసుకోండి.